స్నేహితులకు ఒక రోజా? అసలు స్నేహితుల రోజు కానిదెప్పుడు? 365 రోజులు స్నేహితులవే కదా. ఇంట్లో వాళ్ళతో, ఆఖరికి కట్టుకున్న భార్యతో, పిల్లలతో మాట్లాడని రోజు ఉంటుందేమో కానీ ఏదో ఒక స్నేహితుడితో మాట్లాడిన రోజంటూ దాదాపుగా ఉండదు. స్నేహం విలువ స్నేహితులకు మాత్రమే తెలుస్తుంది. స్నేహంలో అహం చేరితే, అహంకారంతో ప్రవర్తిస్తే అది ప్రతీకారంగా మారుతుంది. పగై బుసకొడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, పాలు ఉప్పుతో ఎలా విరిగిపోతాయో స్నేహం కూడా గర్వంతో చెదిరిపోతుంది. స్నేహానికి మోసం, గర్వంలే విరుగుడు. భారతదేశ చరిత్రలో చాలా స్నేహాలు వేల సంవత్సరాలు గుర్తుండిపోయేలా నిలిచిపోయినవి. వీటికి ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ముఖ్యంగా ద్రుపదుడు, ద్రోణాచార్యులు బాల్యంలో మంచి స్నేహితులు. స్నేహం విలువ తెలియని ద్రుపదుడు బాల్య స్నేహాన్ని మర్చిపోయి రాజు కదా సహాయం చేస్తాడు అని అవసరార్థం తన వద్దకు వచ్చిన ద్రోణాచార్యుణ్ణి తీవ్రంగా అవమానపరిచి పంపించాడు. దాంతో ద్రుపద మహారాజు పై ప్రతీకారంతో రగిలిపోతున్న ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుడిని గురుదక్షగా ద్రుపద మహారాజుని బందీ చేసి తీసుకురమ్మని అసంబద్ధమైన అధర్మంతో కూడిన గురుదక్ష అడిగాడు. గురు ఆజ్ఞగా అర్జునుడు అకారణంగా ద్రుపదుడిపై యుద్ధం చేసి బంధించి తెచ్చి ద్రోణుడి కాళ్లపై పడేస్తాడు. ఈ ప్రతీకారేచ్ఛ అంతటితో ఆగలేదు. ద్రుపద మహారాజు రాజ్యాన్ని వదిలిపెట్టి ఘోర తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకొని తనకు ద్రోణాచార్యుని సంహరించే కుమారుణ్ణి ఇమ్మని అడిగాడు. ద్రుపద మహారాజు కొడుకు శిఖండి ద్వారానే అర్జునుడు కురుక్షేత్రంలో ద్రోణాచార్యుని అంతమొందించాడు. స్నేహం పగగా మారితే, ప్రతీకారంగా రూపుదాల్చితే ఎంత ఉపద్రవమో వీరి స్నేహం చెబుతోంది. పాండవులలో అర్జునుడికి సమకాలుడైన విలుకారుడు, వీరుడు ఎవరు దొరుకుతారు, ఎవరితోటి పాండవుల్ని అంతమొందించాలి అని తపన పడుతున్న దుర్యోధనుడికి క్షాత్ర పరీక్షా సమయంలో సూతపుత్రుడికి అవకాశం లేదంటూ పక్కకు పంపిన కర్ణుడు కనబడ్డాడు. భవిష్యత్తులో పాండవులను అంతమొందించడానికి ఇతనే సరైనవాడు అని చేయి అందించి స్నేహం చేశాడు. అంగరాజ్యానికి రాజును చేశాడు. కానీ కర్ణుడు మాత్రం నిస్వార్థమైన స్వచ్ఛమైన స్నేహాన్ని దుర్యోధనుడితో చేసి తన జీవితాంతం హితుడా హితుడా అంటూ దుర్యోధనుడి వెంట నడిచాడు. ఈర్ష్య, అసూయ, రాజకాంక్షలతో రగిలిపోయే దుర్యోధనుడి పాపాలలో భాగస్వాముడయ్యాడు. దుర్యోధనుడిది స్వార్థమే కావచ్చు, కానీ కర్ణుడిది మాత్రం స్నేహమే. కవచకుండలాలు పోయి కురుక్షేత్రంలో మరణిస్తాడన్నది అర్థమైనా, కుంతి వెళ్ళి నువ్వే నా ప్రథమ కుమారుడివి అన్న నిజం చెప్పినా, శ్రీకృష్ణుడు వెళ్ళి నీ మరణం తథ్యం, నీవు ఇప్పటికైనా మనసు మార్చుకొని పాండవుల వైపు రమ్మని చెప్పినా, నా హితుడు స్నేహితుడు అయిన దుర్యోధనుడి కోసం మరణిస్తానని కృష్ణుడికే చెప్పాడు. కానీ తాను మాత్రం దుర్యోధనుని చేయి వదలలేదు. శ్రీరాముడు, సుగ్రీవుడి స్నేహంలో కూడా పరస్పర అవసర అంగీకార స్వార్థం ఏదో కనిపిస్తుంది. కానీ స్వచ్ఛమైన స్నేహం, స్నేహతత్వం మాత్రమే కనిపించేది శ్రీకృష్ణుడు, కుచేలుడు స్నేహంలో. శ్రీకృష్ణుడు, కుచేలుడు ఇద్దరూ సాందీపముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. దాదాపుగా 14 సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్నారు. విడదీయరాని స్నేహం వారిది. విద్యాభ్యాసం పూర్తయింది. శ్రీకృష్ణుడు రాజ్య వ్యవహారాలు, రాక్షస సంహారాలు చేస్తూ ఆయన జీవితాంతం నిత్య పోరాటం చేస్తూ తన జీవితం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు తన ఇష్టసకుల రాధా, సత్యభామలతో తన బాల్యమిత్రుడు కుచేలుడు గురించి చెప్తూ ఉండేవాడు. అటు కుచేలుడు బ్రాహ్మణుడు, ఆధ్యాత్మిక ధర్మ కర్మలు చేపిస్తూ తను నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తూ జీవనం సాగిస్తుంటాడు. కానీ కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. ఎప్పుడూ తన భార్య సుశీలకు చెప్తుంటాడు, శ్రీకృష్ణుడు నా బాల్య స్నేహితుడని. పేదరికం అలాగే ఉంటుంది. తినడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో సుశీల చెప్తుంది, శ్రీకృష్ణుడు రాజు కదా, ఒక్కసారి వెళ్ళి కలవచ్చు కదా అని. కానీ కుచేలుడికి సందేహం, నేను శ్రీకృష్ణుడికి గుర్తున్నానో లేదో అని. ఎట్టకేలకు భార్య పోరు పడలేక ఒకరోజు తన బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడిని కలవడానికి బయలుదేరతాడు. ఆమె అంటుంది, వెళ్తుంది మహారాజు దగ్గరికి కదా, పొట్టి చేతులతో ఎలా వెళ్తావు అని. ఇల్లంతా చూసినా ఏమీ కనపడవు. ఎక్కడో ఒక మూలన కాసిన్ని ముక్కిపోయిన అటుకులు కనిపిస్తాయి. వాటిని మూటకట్టి కృష్ణుడికి ఇమ్మని కుచేలుడికి ఇస్తుంది ఆ ఇల్లాలు. కుచేలుడు వెళతాడు.
రాజభవనం ముందు నిలబడి చెప్తాడు, శ్రీకృష్ణుడు నా మిత్రుడు అని, ఆయన్ను కలవడానికి వచ్చానని. కానీ లోపలికి పోనివ్వరు. ఎలాగో కృష్ణుడికి తెలుస్తుంది కుచేలుడు వచ్చి రాజభవనం ముందు ఉన్నాడని. క్షణం కూడా ఆగకుండా పరిగెత్తుకు వెళ్తాడు. అమాంతం కుచేలుణ్ణి కావిలించుకొని నా మిత్రుడు నా మిత్రుడు అంటూ బిగ్గరగా చెప్తూ చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు. 30 ఏళ్ల తర్వాత కలిసిన చిన్ననాటి మిత్రులు వారు. కుచేలా, నడిచి వచ్చావు కదా, నీ కాళ్ళు నొప్పులున్నాయేమో అని అతన్ని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు ఒత్తుతాడు. తన భార్యలిద్దరితో కలిసి కుచేలుడి పాదాలను కడుగుతాడు. ఆ తర్వాత అడుగుతాడు, కుచేలా, నా కోసం మీ ఇల్లాలు ఏదో పంపే ఉంటుంది, ఏమి తెచ్చావు అని. అయితే ఆ ముక్కిపోయిన అటుకులు కృష్ణుడికి ఇవ్వడం కుచేలుడికి ఇష్టముండదు. ఏమీ లేదు అంటుంటాడు. కృష్ణుడేమో ఏదో తెచ్చి ఉంటావు అంటూ మీద పడి వెతికి ఆ మూటను లాక్కుంటాడు. ఎంతో ఇష్టంగా ప్రీతితో ఆ అటుకులు ఆరగిస్తూ కుచేలుడు నా కోసం ఏం తెచ్చాడో తెలుసా అంటూ గర్వంగా చెప్తాడు. కుచేలుడి పేదరికం పోయేలా సకల సంపదలను అతనికి సమకూరుస్తాడు శ్రీకృష్ణుడు. ఇక్కడే కుటుంబంతో ఉండిపోమ్మని కుచేలుణ్ణి ప్రాధేయపడతాడు కృష్ణుడు. లేదు, నేను వెళ్తానంటే తనకు కావాల్సిన సంపదలను ఇచ్చి రథంపై సేవకులతో సహా పంపిస్తాడు. 5000 సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రాత్మక వాస్తవ చరిత్ర ఇది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, విశ్వం ఉన్నంతకాలం నిలిచిపోయే స్నేహానికి ప్రతీక శ్రీకృష్ణుడి కుచేలుడి చరిత్ర. జై శ్రీకృష్ణ.